హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మా బాయ్ కాడికి నాటేయడానికి వచ్చాము. 8 మందిని పిలిచామండి. మొత్తం నాటేయడానికి. ఇది చూస్తున్నారు కదా, ఇదంతా అదే మనదే. ఎంత గడ్డి ఉంది, ఇదంతా మళ్ళీ దుంపియాలి. ఇది వేరే మడి. ఇది ఈ చెట్లు ఇంకా లవ్ వస్తుందని అట్లా పెంచాము. పెంచి మళ్ళీ అలానే కట్ చేసి అలానే నాటేస్తాము. హాయ్ హలో అందరికీ నమస్తే. అయ్యో మన వేగజల్లింది మొత్తం. ఇయ్యో వరి 15 రోజులు అవుతుందండి మొత్తం. ఇక మళ్ళీ ఇది వరం కనిపిస్తుందండి. ఇదంతా వరం. ఈ వరం పండి మొత్తం గడ్డి మంది పెట్టాను. మొత్తం చనిపోయింది వరం. అయ్యో ఇది పక్క పండిదేమో ఒక రోజు అవుతుందండి. ఒక రోజు 2 రోజులు నాటేయడానికి. మొత్తం ఇది స్టార్టింగ్ నుంచి మన మొలక వచ్చిన నుంచి ఇది ఇయ్యాల వరకు 45 డేస్ అవుతుందండి. ఇది మొత్తం నారేమో 1 మంత్. ఇది అది మొత్తం కలిపి 45 డేస్ అవుతుంది. ఇది లేట్ అయిపోయింది. ఇదేమో 1 మంత్ అవుతుందండి. మొత్తం మనం వేగజల్లింది మొత్తం వరి ఇలా ఉంది. ఇది బాగానే ఉంది వరి. దీంట్లో ఏం లేదండి, మనం గడ్డి మంది కొట్టుకోవాలి. మన దగ్గరలో దొరికేది ఏదైతే వరి చావకుండా అలా గడ్డి పడుతుంది, ఆ గడ్డి మందు కొట్టుకోవాలి. అంటే మనం చేసేది ఏం లేదు. దాని తర్వాత మనం గడ్డి మందు కొట్టాక ఒక వారం రోజుల దాకా ఏం మనం చల్లొద్దు. 2020 కానీ యూరియా కానీ అలాంటి ఏం చల్లొద్దు. ఒక వారం అయ్యాక మొత్తం గడ్డి అంతా వాడిపోయిపోతుంది, కులిపోయా కానీ అప్పుడు మనం ఒక వారం రోజుల తర్వాత యూరియా మన ఫటేరా అలాంటి చల్లుకుంటే దంటు బాగా వస్తుంది. మొత్తం వరి మొత్తం సెట్ అయిపోతుంది. ఏం కాదు, ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏం కాదు, సెట్ అయిపోతుంది వరి. దాని తర్వాత ఇక ఫుల్గా నీళ్ళు పెట్టుకోవాలి. ఎప్పటికీ ఫుల్గా నీళ్ళు పెట్టుకుంటే కదా ఇక మళ్ళీ అప్పుడు రోగం వస్తుంది. లేకపోతే రోగం వచ్చినా డబుల్ కబడ్డీ ఇక పెట్టేసి అయిపోతుంది, సెట్ అయిపోతుంది వరి. టెన్షన్ ఏం లేదు. ఇక లేబర్ వద్దు, మనకి ఇవ్వలేదు. మీరు చేసుకుంటా అంటే ఒక్కరితో అయిపోయే పని ఇదంతా. ఇక మన వాళ్ళు వస్తారు, కూలోళ్ళు. వాళ్ళు వచ్చేది కైకిలు అంటారు 10 గంటల నుంచి 11 గంటలకు. మన బయటకు వచ్చారు 11 గంటలకు అయితే వాళ్ళు ఎక్కే వరకు, అది మెసిలే వరకు మధ్యాహ్నం అవుతుంది. ఆ పని కాదు, ఏది కాదు. మీకు ఫుల్గా వాటర్ ఉన్న వాళ్ళైతే ఇదైతే పక్కా అండి సలహా. దీని గురించి మొత్తం నేను ప్రతిరోజు నేనేమో మందులు వాడుతున్నాను, ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి యూట్యూబ్లో. థ్యాంక్ యూ. హాయ్.